హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్లో మనం టైప్ చేసిన డేటా నేమ్స్ కానీ నెంబర్స్ కానీ లేదంటే ఆల్రెడీ ఉన్న డేటాని ఆటోమేటిక్గా రీడ్ చేయటం కానీ లేదంటే ఆటోమేటిక్గా ఎలా చదవాలి, ఎలా చదువుతుంది, ఎలా రీడ్ చేస్తుందో ఈ వీడియోలో చూద్దాం. స్టెప్ బై స్టెప్ ఏది VBA కోడ్ ఉపయోగించి అది ఎలాగో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈ మెనూ బార్లో డెవలపర్ ఉంది కదండి. ఈ డెవలపర్ని క్లిక్ చేయండి. ఈ డెవలపర్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి విజిబుల్ ఉంది కదండి. ఈ విజిబుల్ బేసిక్ ఉంది కదా, ఈ విజిబుల్ బేసిక్ని క్లిక్ చేయండి. లేదా షార్ట్ కట్ కీ వచ్చేసి Alt F11 క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ప్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ప్యాలెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ మెనూ బార్ ఉంది కదండి, ఈ మెనూ బార్లో ఇన్సర్ట్ ఉంది కదండి, ఈ ఇన్సర్ట్ని క్లిక్ చేయండి. ఈ ఇన్సర్ట్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మోడల్ ఉంది కదండి, దీన్ని క్లిక్ చేయండి. ఇన్సర్ట్ని క్లిక్ చేసిన తర్వాత మోడల్ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనకి ప్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఏది కోడ్కి సంబంధించిన ప్యాలెట్. సో ఈ కోడ్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి ఈ కోడ్ తీసుకొని ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎక్సెల్లో మనం ఏదైతే రీడ్ చేయాలనుకుంటున్నామో, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చదవాలండి అంటే రీడ్ చేయాలంటే ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసి కోడ్కి వచ్చి F5 ప్రెస్ చేయండి. లేదా ఇక్కడ ఈ సింబల్ ఉంది, ఈ సింబల్ అనేది క్లిక్ చేయొచ్చు. నేను షార్ట్ కట్ కీ వచ్చేసి F5 అనేది ప్రెస్ చేస్తున్నాను అండి. ప్రెస్ చేయగానే ఇక్కడ అడుగుతుంది షీట్ 1 రన్ చేయండి. చూడండి రీడ్ అవుతున్నాయి. చూడండి మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ సెలెక్ట్ చేసిన ఉన్న డేటా మొత్తం రీడ్ అవుతుంది. చూడండి ఈ విధంగా అది రీడ్ చేస్తూనే ఉంటుంది. అది ఓన్లీ ఇంగ్లీష్లోనే అవైలబిలిటీ ఉందండి. సో ఇది ఎక్కడ ఉపయోగపడుతుందో, మనం కొన్ని వర్డ్స్ అనేవి హార్డ్గా ఉంటాయి చూసారండి. హార్డ్గా ఉన్న అక్కడ మనం కొన్ని చోట్ల పలకలేం. ఆ సిచ్యువేషన్లో ఇది ఉపయోగపడుతుందండి. ఓకేనా, ఆ విధంగా ఇది ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.